ఎస్సీ విభాగం చైర్పర్సన్గా పదవి బాధ్యతల కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించిన అన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి, అన్న నేను ఎన్ఎస్ఐలో ఉన్నప్పటి నుండి అన్న ఎన్ఎస్ఐ స్టేట్ ప్రెసిడెంట్, అన్నకు మరి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న నాయకత్వంలో నేను ఎన్ఎస్ఐ నుండి ఈరోజు మళ్ళీ ఎస్సీసెల్ చైర్మన్గా అన్న అధ్యక్షతనే నేను తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భీష్మ పితామహులు, ఈ కులానికి కులమని తెలియకుండా, ఆ కులమని ఈ కులమని లేకుండా ఏకంగా పోరాటం చేసిన మన ప్రియతమ నాయకులు, పెద్దలు, 86 ఏళ్ల వయసులో కూడా ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి జేబు రాజు గారికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 86 ఏళ్ళు అయినా అనర్గళంగా మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖులను చేయడానికి ఆయన విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక మాజీ మంత్రివర్యులు అన్న మోత్కుపల్లి నరసింహులు గారు ఎక్కడున్నారో కనబడతలేరు, మరి వెళ్ళిపోయినట్టున్నది. అన్న చిన్నప్పటి నుండి నేను మెడిసిన్ చదివే రోజుల నుండి ఆయన రూమ్లో ప్రిపేర్ అయ్యి ఎంబీబీఎస్ సాధించి అన్న 83లో ఎమ్మెల్యేగా ఉంటే ఆ ఎమ్మెల్యే ప్రచారంలో కూడా నేను తిరిగిన. ఆయన మంత్రిగా మైన్స్ అండ్ జియాలజీ చైర్మన్గా తన క్యారియర్ స్టార్ట్ చేస్తారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించడానికి, నన్ను అభినందించడానికి విచ్చేసిన తనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మంత్రివర్యులు వివేక్ గారు వెళ్ళిపోయినారు సమయం లేక. మరి అన్న అన్ని విధాలా సహకరిస్తూ ప్రోత్సహిస్తూ చేసినందుకు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక అన్న మా పొన్నమన్న కూడా నన్ను కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా, అదేవిధంగా ఒక సుశిక్షితుడైనటువంటి నాయకునిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కూడా, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అడ్లూరి లక్ష్మణ్ గారు సోషల్ వెల్ఫేర్ మంత్రివర్యులు అన్న మరి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ మా అన్న సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పదవి బాధ్యతలు తీరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా నా సహచర శాసనసభ్యులు నా స్వంత తమ్ముని కంటే ఎక్కువ నా ప్రియామైన తమ్ముడు మేడుపల్లి సత్యం గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, చొప్పదండి శాసనసభ్యులు. తమ్ముడు ఏమి అనంటే ఎప్పుడు ఎల్లవేళలా నాకు దండగా ఉన్నటువంటి తమ్మునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమానికి వచ్చి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న మేడుపల్లి సత్యం తమ్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మా అన్న లక్ష్మీకాంతం అన్న గారు, జుక్కల్ శాసనసభ్యులు, ఏ సహాయం అడిగినా అడగగానే చేయూతనందించే అన్న లక్ష్మీకాంతం అన్న గారికి కూడా నేను ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి చిన్నప్పటి నుండి నేను, నాగరాజ్ అన్న శాసనసభ్యులు మా మంచి మిత్రులు. నేను మెడికల్ కాలేజీలో చదువుకునే రోజుల లోపల హాకీ గ్రౌండ్కు రోజు వచ్చి ప్రాక్టీస్ చేసేది. మా సీనియర్లు, నేను, తను అప్పటి నుండి మా పరిచయం. మెడికల్ కాలేజీలో 17-18 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి అంటే దాదాపుగా అన్న ఐపీఎస్ అయిండు, కమిషనర్ అయిండు, రిటైర్ అయిండు. ఆ అన్నకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజే నాకు ఛార్జ్ ఇచ్చి కష్టపడి 6 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు ఎస్సీ డిపార్ట్మెంట్ను నడిపించి సమర్థవంతంగా ఒక సమర్థులైన నాయకులను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రీతమన్న గారికి, తమ్ముడు ప్రీతం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన కొండేటి మల్లన్న గారికి, మందుల శామ్యుల్ అన్న కనబడతలేడు, వెళ్ళిపోయాడు అనుకుంటా, ఉన్నాడా అన్న? నమస్కారం, సారీ. మా పెద్దలు మా అందరి లోపల అన్ని విధాల లోపల నిక్కచ్చిగా ముఖమాటం లేకుండా మాట్లాడే వ్యక్తి, అన్ని నుజ్జు పుల్లు చేస్తాడు మా అన్న. మరి ఆ అన్న మందుల శామ్యుల్ అన్న పిలవగానే వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు పెద్ద మనసుతో మరి మందుల శామ్యుల్ అన్నకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అన్న కొండేటి మల్లన్న, నవీన్ల సీనన్న, అదేవిధంగా
వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు పుష్పలీల గారు, మా అందరికీ సీనియర్ అన్న పోరాటం చేసినటువంటి సంపత్ అన్న ఏఐసిసి సెక్రటరీ గారికి, మరి ఏ కార్యక్రమం ఉన్నా దళితుల పట్ల ప్రేమతో ప్రతి దగ్గర నేను 2-3 కార్యక్రమాలు అటెండ్ అయినాం. పిలవగానే వచ్చే అన్న ఏఐసిసి సెక్రటరీ, నేను మర్చిపోయిన ముందుగా చెప్పాలి పేరు, కానీ ఎందుకు అన్న అటు ఇటు కనబడుతున్నాడు కాబట్టి అన్నకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సమస్య మీద మంచి అవగాహన ఉండి ఏ విధంగా చేయాలో అంటే చెప్పగలిగే నాయకులు మరి మన సంపతన్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా మాజీ ఎంపీ గారు, నా ఓటరు, మా నియోజకవర్గము, నాకు ఎక్కడి నుండో ఒక దగ్గర నుండి అయితే చుట్టమవుతాడు మా బాపు. వదనే కవంపల్లి వదనే, మరి మా బాపు సిరిసిల్ల రాజయ్య గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ వయసులో కూడా నవ్విస్తూ, నవ్వుతూ, హుషారుగా ఉంటూ ఇంకా ఆ చిలిపి చేష్టలు పోని ఆ యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి మా సిరిసిల్ల రాజయ్య గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మర్చిపోయినా నేను చూడడం అన్న వెనుక సైడ్. ఇంకా కృష్ణన్న గారికి, మరి నా సీనియర్ ఎమ్మెల్యే గారు, నాకన్నా ముందు మానకొండూరు శాసనసభ్యులు, నాకన్నా ముందు ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు, మా అన్న పెద్దన్న ఆరపల్లి మోహన్ గారికి, ఈ కార్యక్రమాన్ని అన్ని విధాల అన్ని తానై నడిపించినటువంటి మన ఆరపల్లి మోహన్ అన్న సోదరుడు ఆరపల్లి రాజేందర్ గారికి, లక్ష్మీకాంతరావు గారికి, అదేవిధంగా కృష్ణన్న గారికి, తమ్ముడు అన్ని విధాల రాత్రి పగలుండి ఇక్కడ కార్యక్రమాల్ని ఇదంతా ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు ఐఎన్టీయూసీ సెక్రటరీ శివకుమార్ గారికి, ధన్యవాదాలు, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకొక ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కృష్ణన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది నాయకులు, రాచమల్ల జగన్ గారికి, నరేందర్ గారికి, ఇంకా వినోద్ గారికి, మరి మోహన్ అన్న నా పక్కనే ఉన్నాడు, పేరు మర్చిపోతా ఉన్నా, హెచ్ఆర్ మోహన్ గారికి, రామకృష్ణ గారికి, తమ్ముడు చిరంజీవి ఎక్కడున్నాడు, చిరంజీవి గారికి, మా మందుల శామ్యుల్ అన్న పుత్రరత్నం శ్రీనివాస్ గారికి, అందరికి కూడా చుక్క శ్రీనివాస్ గారికి, సూర్య గారికి, అందరికీ వేదిక పైన నాయకులకు, వేదిక ముందున్న నాయకులకు, పత్రికా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి వీటన్నిటికీ కారణం, ఈ బాధ్యత తీసుకోవడానికి కారణం, నాకు అన్ని తానై నడిపించే మన అన్న మార్గదర్శకులు, పెద్దలు, ఒక చరిత్రాత్మకమైన నిర్ణయానికి నాంది పూలినటువంటి గట్స్ ఉన్న నాయకుడు మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన లేకుంటే ఈరోజు నేను ఎమ్మెల్యేను కాను, ఆయన లేకుంటే నేను ఈరోజు ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కూడా కాను. కానీ మరి నా కార్యక్రమానికి రాలేకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఆయనే నాకు టికెట్ ఇచ్చి, ఆయనే నన్ను ప్రోత్సహించి, డాక్టర్ సాబ్ అని ప్రేమగా ఆప్యాయతగా పిలుచుకునే ఒకే ఒక్క మగాడు మన రేవంత్ అన్న. దళితులు 30 సంవత్సరాలుగా ఒక సమస్యతోని వేధింపబడతా ఉన్నారు, ఇరు వర్గాలుగా విభజింపబడ్డరు. ఏది ఏమైనా మొన్న సభలో చెప్పినట్టు, నేను బలహీనుల వైపు ఉంటాను, నేను కర్ణునిలాగా ఉంటాను, కర్ణుడు మాట ఇస్తే స్నేహానికి నిలబడతాడు, రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఆయన చలువ వల్ల ఈరోజు నేను ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నాను. మరి మన కేంద్ర నాయకులు, నేషనల్ ప్రెసిడెంట్ మరి రాజేంద్ర పాల్ గౌతమ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రాష్ట్రంలో నాకు అన్ని విధాలా సహకరించి, నన్ను ప్రోత్సహించి,
మరి ఎవరన్నా ఉన్నారు అనంటే ఆమెకు నేను కృతజ్ఞతలు చెప్పకపోతే ఆమె నా భార్య డాక్టర్ అనురాధ గారు. నా పిల్లలు కూడా నాతో ఉండి అన్నిట్లలో నాకు కష్టపడి నాకు ప్రోత్సహించినటువంటి నా కుమారుడు అంకిత్ నారాయణ గారికి, అదేవిధంగా నా కూతురు డాక్టర్ శ్రేయా నారాయణకి, నా మరదలు అరుణ గారికి, ఇంకొక మరదలు మిసెస్ ప్రసన్న గారికి, అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంట్లో సహకారం లేకపోతే ముందుకు నడవదు. నేను డాక్టర్గా ఉండడానికి కానీ డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి కానీ అన్ని విధాల తోడ్పడ్డటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పదవి స్వీకార సమయాన వారికి శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి ఇది నేను ఎందుకు ఇచ్చినాడు మా రేవంత్ అన్న అని నేను చాలాసార్లు ఆలోచించిన. అరే చదువుకున్న చదువుల్లో కూడా రకరకాల చదువులు ఉంటాయి. ఎంబీబీఎస్తోనే ఆపేటోళ్ళు ఉంటారు. మరి పీజీలో మంచి పీజీ, అప్పట్లల్లో గొప్ప పీజీలు ఏమంటే ఎంఎస్ఏ, పెద్ద ఎంఎస్ జనరల్ సర్జరీ అంటే వాడు టాప్ డాక్టర్. మరి ఆ టాప్ డాక్టర్ కావాలంటే మనం ఒక టాప్ ర్యాంకులో ఉండాలి. మరి అంత కష్టపడి సాధించి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ఒక అసోసియేట్ ప్రొఫెసర్గా నా జీవితాన్ని ప్రారంభించిన. మరి ఇన్ని కాదని తీసుకుపోయి డాక్టర్ సాబ్ నువ్వు ఎస్సీసీఎల్కు చైర్మన్గా ఉండని మరి మా అన్న రేవంత్ అన్న చెప్పినాడు. మరి ఎందుకు చెప్పినాడో నాకైతే తెలియదు. పార్టీ పదవిని ఆల్రెడీ డీసీసీ ప్రెసిడెంట్గా, కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్గా 6 సంవత్సరాల పైచీలకు నేను నిర్వహించాను. పార్టీకి ఆ బంగళాకు కూడా ఈరోజు ఈ బంగళాకు ఉన్నటువంటి కలర్లు రేవంత్ రెడ్డి గారు వేస్తే కరీంనగర్లో పాడైపోయిన భవనానికి నేను రంగులు దిద్ది ఆ యొక్క కరీంనగర్ జిల్లాలో 5 స్థానాల్లో 3 ఎమ్మెల్యేలుగా గెలిచినాం. పార్లమెంట్ స్థానాల్లో 5 గెలిచినాం నా అధ్యక్షతన. కాబట్టి చాలా కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి ఆనాడు బీఆర్ఎస్ అంటే కేసులు పెట్టి అంటే అరెస్టులు చేసి అరెస్ట్ చూపించకుండా 24 గంటలు డీటైన్ చేసి నన్ను పెట్టినారు. బీజేపీ వాళ్ళు మన కార్యాలయానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆక్రమణ మన పుట్టడానికి కూడా వచ్చినారు. వాటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి 4 స్థానాలు పార్లమెంట్ స్థానంలో, జిల్లాలో 3 స్థానాలను గెలిపించినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. మరి ఆ మొక్కనే మా తమ్ముడు సత్యం ఒకవైపు, నేను ఒకవైపు, ఇద్దరం మా కరీంనగర్కి ఇట్లా ఉన్నాం. మా చుట్టుపట్ల మా అన్న పొన్నమ్మని ఉన్నాడు. కాబట్టి శ్రమించినందుకు, కష్టపడ్డందుకు, మరి ఇంత చదువుకున్నందుకు నాకేదో మంత్రి పదవి ఇస్తాడేమో అని అనుకున్నా మా అన్న రేవంత్ అన్న. కానీ తమ్ముడు డాక్టర్ సాబ్ నువ్వు సామాజిక బాధ్యత, ఎస్సీల పట్ల నువ్వు పని చేయాలి. ఎస్సీ డిపార్ట్మెంట్ అంటే ఒక బాధ్యత, అది పదవి కాదు. నువ్వైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ జనాభాని ఐకమత్యపరచగలవు. దళితులందరినీ 59 కులాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరిని యూనిఫైడ్ చేసి నువ్వు ఏకతాటిపైకి తీసుకురాగలవు. నువ్వైతేనే సమర్థంగా చేయగలవని నాకు బాధ్యతలు అప్పగించినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడతా ఉన్నా, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి ఆశలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్తా, తప్పకుండా అవి ఫలించే విధంగా చేస్తా. ఈ ఎస్సీ డిపార్ట్మెంట్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తా, బలోపేతం చేస్తా. 59 కులాలను కులాలుగా విడిపోయినా కలిసి ఉండాలని, ఇంతకుముందు ఏ విధంగానైతే కలిసి ఉన్నామో 30 సంవత్సరాల సమస్యను ఒక ముండోడు, ఒక గట్టోడు, ఒక ధైర్యవంతుడు ఏ విధంగానైతే సమస్యకు పరిష్కారం చూపినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆశలను ఇప్పుడు సమస్య అయిపోయింది. మనం అందరం కలిసి బ్రతకాలి. కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి కలిసి ఉంటే ఐకమత్యమే బలం. కాబట్టి నేను దళిత సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దళితులంటేనే ఒక చులకన భావన, దళితులంటేనే సమాజానికి దూరంగా బ్రతకడం, దళితులకు అవకాశాలు లేక, ఆర్థికంగా లేక ఎంతోమంది వెనుకబడి ఉన్నారు, చదువుకోలేక. మరి ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు, నా నియోజకవర్గ ప్రజలు కూడా చాలామంది వచ్చినారు. తెలంగాణ నుండి ఎస్సీ డిపార్ట్మెంట్ నుండి చాలామంది వచ్చినారు. కాబట్టి మా అన్నకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జిల్లా ప్రెసిడెంట్లకు, అధ్యక్షులు అందరికీ కూడా మీరు పవర్ఫుల్ చేయాలన్నా, వాళ్ళ గౌరవం దక్కాలన్నా డీసీసీ అధ్యక్షులకు అనుసంధానం చేయాలి. వాళ్ళను కూడా డీసీసీ అధ్యక్షులతో అనుసంధానమై
ఒక అధికారంలో భాగస్వామ్యం చేయాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అన్న చాలామంది చాలాసార్లు నాకు ఈ 10-15 రోజుల్లో చెప్పే విషయం ఏంటంటే, అన్నా మేము నామమాత్రంగా ఉన్నాం, మమ్మల్ని ఎవరు పిలిచేటోళ్ళు లేరు, పోతే గౌరవించేటోళ్ళు లేరు. అరే మీ పరిస్థితే కాదు బిడ్డ, నేను ఎమ్మెల్యేనైనా, పుష్పలీల మాజీ మంత్రి అయినా, ఇంకా మా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అయినా మనల్ని చీపురు కట్ట ఉల్లంతా ఉడుస్తుంది. దాని స్థానం ఎక్కడ? మూలకుండాలి. మనం ఎంత గొప్ప పని చేసినా మన స్థానం అక్కడనే ఉంటుంది. ఇంకా మీరేమనుకుంటున్నారేమో ఎమ్మెల్యే చాలా పెద్ద పోటుగాడని, అదేం లేదు. వాళ్ళ దగ్గర మన స్థానం ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నది. కాబట్టి మా అన్న కూడా అన్నీ చూసిన పెద్దన్న మా మహేష్ కుమార్ గౌడ్ గారు. కాబట్టి అన్న దళితులకు సముచితమైన స్థానం. ఎందుకంటే మొన్న ఇచ్చిన చైర్మన్ల లోపల మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. మరి మా స్థానం తప్పిపోయిందన్న. దయచేసి వాళ్ళ స్థానాన్ని మీరు తప్పకుండా మర్చిపోకుండా, దళితుల్లో 59 కులాలున్నాయి, వాళ్ళందరికీ కూడా 18%. మేము కోరేది 18% అన్న. 100లో 18% అంటే 18 పోస్టులు. 50 ఇస్తే 9 పోస్టులు మీరు తప్పకుండా విధిగా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా, మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి దళితులకున్న సమస్య లోపల ఇంకొక పెద్ద సమస్య, గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల దళితులను ఏదైతే ఇందిరాగాంధీ 75-76లో అసైన్ ల్యాండ్ వస్తే వాళ్ళు శ్మశాన వాటికల పేరు మీద, ఇంకా వేరే వారి పేరు మీద, హరితహారం పేరు మీద దళితుల భూములు లాక్కున్నారు. మన ప్రభుత్వం వచ్చింది, మా అన్న పెద్ద మనసున్న మహారాజు మా రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను చెప్పి మా అన్న తప్పకుండా దళితుల దగ్గర నుండి తీసుకున్నటువంటి అసైన్ ల్యాండ్లను మళ్ళీ వెనక్కిచ్చి వాళ్లకు పట్టాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మరి దళితులకు కేటాయించినటువంటి లిడ్ క్యాప్ ల్యాండ్స్ అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. ఈ భూములన్నింటినీ కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీరు ఒకసారి సమయం ఇస్తే ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి ఈ రాష్ట్రంలో లిడ్ క్యాప్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పైన కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ విషయం బ్యాక్లాగ్ పోస్టులు, ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు అట్లనే ఉన్నాయి. ఎస్సీలకు అవుట్సోర్సింగ్ పోస్టులు పెట్టి వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు మనం గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో, గ్రూప్ 4లో, డిఎస్సిలో ఏ విధంగానైతే ఉద్యోగాలు ఇచ్చినామో ఇంకా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయి. దయచేసి ఆ ఉద్యోగాల విషయంలో కూడా మీరు చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇది మరి మీకు ఇవ్వాల్సిన ఒక ఆలోచన కలిగించే అంశాలు కాబట్టి దయచేసి వాటి విషయం మీరు చేయాలని చెప్తున్నా. మరి ఇక్కడికి వచ్చిన ఎస్సీ డిపార్ట్మెంట్ మిత్రులందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఒకటి అనుకుంటా ఉన్నాను, ప్రతి ఒక్క ఎస్సీ అంటేనే మా తమ్ముడు సత్యం చెప్పిండు, దళితులు అంటేనే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక. మనం కొంచెం దూరం జరిగినాం, కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది. మొన్న హిందూలో కూడా ఆర్టికల్ రాసినారు, దళితులు ఎటువైపు ఉంటే విజయం అటువైపు. 14 నుంచి దళితులు బీజేపీకి ఉన్నారు, బీజేపీ రాష్ట్రాల్లో వస్తున్నాయి. దళితులు టీఆర్ఎస్కుంటే టీఆర్ఎస్కు విజయం వచ్చింది, కాంగ్రెస్కుంటే కాంగ్రెస్కు విజయం వచ్చింది. ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం. కాబట్టి మనమందరం కూడా ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమము ప్రతి గ్రామం వరకు, ప్రతి దళిత వాడల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయాలి, వారికి ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని నేను కోరుతా ఉన్నా. స్పెషల్గా మా దళిత సమాజానికి మీరు తప్పకుండా ఇవ్వాలన్నా. ఎన్నిచ్చినా ఏదన్నా పెద్ద రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్కు పోక తప్పట్లేదు, జేబులకు సంపాదించుకున్న డబ్బులను ఖర్చు పెట్టక తప్పట్లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా విని కమిటీలలో తప్పకుండా అన్నకు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మనల్ని 4 డిసిసి అధ్యక్షులుగా చేస్తున్నారు. సరే, అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా అన్న ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా ప్రారంభించి తప్పకుండా ప్రతి గ్రామంలో, ప్రతి దళిత వాడలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా, చేయవలసిందిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దళిత నాయకుని నేను చేతులెత్తి ప్రాధేయపడతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీతో మనం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్స్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ బ్రతకడానికి, ఉండడానికి, సగౌరవంగా బ్రతకడానికి భూములు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ గుడిసెల్లో ఉండే మన బ్రతుకులకు గూన పెంకుటి ఇల్లు ఇచ్చింది. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళనిచ్చినారు. బ్రతకడానికి, తిండి తినడానికి రైట్ టు ఓట్ ఇచ్చినారు, రైట్ టు ఫుడ్ ఇచ్చినారు,
రైట్ టు ఎడ్యుకేషన్ ఇచ్చింది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీరు గత ప్రభుత్వంలో దళితులను ఏ విధంగా ఊచకోతకొచ్చినాడో అవమానపరిచినాడో మీరందరూ కూడా కేసీఆర్ యొక్క నియంతృత్వ పాలనను చూస్తున్నారు. అదేవిధంగా రాజయ్యకి ఇచ్చిండా, లాత్ కొట్టి బర్తరఫ్ చేసిండు. బర్తరఫ్ చేయడం ఎందుకయ్యా? నీ మంత్రివర్గంలో ఉన్నప్పుడు పక్కకు జరిపి నాయన నువ్వు రిజైన్ చేయాలంటే చేస్తాడు. కానీ అవమానకరమైన రీతిలో గత ప్రభుత్వంలో అవమానాలు జరిగినాయి. కానీ ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఇయ్యనటువంటి చిన్న రాష్ట్రంలో 18 మంది మంత్రులుంటే అందులో దళితులు 2 వర్గాలకు 3 వర్గాలకు చెందిన దళితులు ఐదుగురు మంత్రులు ఇచ్చినారు. అన్నా మా రిప్రజెంటేషన్ లేదు, మేము తప్పకుండా మాకు ఒక మంత్రి పదవి ఇయ్యని మేమందరం మా లచ్చన చెప్తున్నాడుగా పంచపాండవులాగా పొలోమని ఢిల్లీ చుట్టూ పొలోమని పెద్ద చుట్టూ తిరిగి దాన్ని సాధించుకున్నాం. తప్పకుండా న్యాయం జరిగింది. రేవంత్ అన్న పెద్ద మనసున్నోడు, గొప్ప మనసున్నది కాబట్టే మా లచ్చన్నకు మంత్రి పదవి వచ్చింది. లేకపోతే 4 కానీ 5 మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఒక సాహసోపేతమైన చర్య. సాహసం నిజంగా కూడా వేరే వర్గాలు మొత్తుకోవా? ఏమయా వాళ్ళు ఉన్నది కానీ మేము 19 మంది ఉన్నాం. 19 మంది లోపల మాకు 5 మంత్రి పదవులు ఇచ్చినాడు. అన్నకి సభ ద్వారా కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమాజాన్ని, సామాజిక వర్గాలను మీరు కాపాడుకోవాలి. ఈ సామాజిక వర్గాలు మీకు అండగా దండగా కాంగ్రెస్ పార్టీకి చచ్చే వరకు నమ్మకంగా ఉంటారని నేను భరోసా ఇస్తున్నాను. కాబట్టి దళితులందరూ కూడా ఈ నిర్ణయం ఈరోజు తీసుకోవాలని కోరుకుంటూ, మరి చాలా విషయాలు మాట్లాడాలని పేజీల ఉపన్యాసం రాసుకొచ్చినా కానీ చదవలేకపోతా ఉన్నాను. ఎందుకంటే సమయం లేదు, మరి చీకటి పడతా ఉన్నది, లైట్లు పడ్డాయి. మరి మా మహేష్ అన్న ప్రియతమ నాయకులు కూడా మాట్లాడాల్సింది ఉన్నది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి జిల్లా నుండి, ప్రతి నియోజకవర్గం నుండి వచ్చిన ఎస్సీ జిల్లా ప్రెసిడెంట్లందరికీ, ఎస్సీ కన్వీనర్లకు, ఎస్సీ చైర్పర్సన్లకు, వైస్ చైర్మన్లకు, వైస్ ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా డప్పు కళాకారులను మమ్మల్ని ప్రొసెషన్గా నడుచుకుంటూ తీసుకొచ్చిన మా డప్పు కళాకారులకు, కళాకారిణులకు, డప్పు సోదరిమణులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్ అందరూ అనాలి. నోరున్న ప్రతి ఒక్కరు ఆ జై భీమే లేకపోతే మనం లేము ఇక్కడ. మన దళితులకు దైవం ఎవరయ్యా అంటే అంబేద్కర్ గారు ఉంటేనే ఆ రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ అంబేద్కర్ గారు ఉంటేనే ఈ ఓటు హక్కు వచ్చింది. కాబట్టి దయచేసి మనం అంబేద్కర్ను నిత్యం స్మరించుకోవడానికే మనం విగ్రహాలు పెడుతున్నాం. మనకు దైవంగా ఒక ఊరికి పోతే పోచమ్మ, మైసమ్మ దేవుళ్ళుంటే కొబ్బరికాయ కొట్టి పోతాం కదా, అందునుంచే మనకు దేవుడు. కాబట్టి మన గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటున్నాం, జగ్జీవన్ రామ్ గారి విగ్రహం పెట్టుకుంటున్నాం. నోరున్న ప్రతి ఒక్కరూ మా రేవంత్ నాకు వినబడాలి. జై భీమ్ నినాదం, జై భీమ్ గట్టిగా అటు చూస్తున్నారు అన్నలు అందరూ చేతులు ఎత్తి గట్టిగా నోటుతోని జై భీమ్ అనాలి. జై భీమ్, జై భీమ్. గాంధీ భవనం దద్దరిల్లాలి. జై భీమ్. థ్యాంక్ యూ.